నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. శ్రీ మాత్రే నమః. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్కటి చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. 266 నామము గోప్త్రి. ప్రతిపదార్థం: సమస్త లోకములను రక్షించుచున్నది. గోపన లక్షణము అనగా సంరక్షణ లక్షణం గలది. గోపనం జగతః స్థితిః. గోపనం అంటే జగత్తు, స్థితి అంటే రక్షణ. అది సత్వగుణ ప్రధానమైన ఈశ్వర కృత్యం. ఆ పనిని చేయుట చేత పరమేశ్వరి గోప్త్రి పరిపాలించుచున్నది. బ్రహ్మరూపంలో సృష్టించిన జగత్తును విష్ణు రూపంలో పాలించున్నది. సకల జీవులలో పరమేశ్వరి గుప్త రూపంలో ఉంటుంది కాబట్టి గోప్త్రి. పరమేశ్వరి విద్య అయిన శ్రీ విద్యను సదాచారవంతులకు, శృతి స్మృతి విహాయిత ధర్మచరణశీలులకు, భక్తి గల్ల వారికి, మంచి శిష్యులకు, జ్యేష్ఠపుత్రునకు మాత్రమే ఉపదేశించాలి. విచక్షణ రహితంగా ఉపదేశింపకూడదు. శ్రీ విద్యను రక్షించవలసిన బాధ్యత గురువుది కనుక ఈ విద్యను తగిన వారికి ఉపదేశించాలి. అటువంటి గొప్ప గుప్త విద్య అయిన శ్రీ విద్య యొక్క స్వరూపిణి పరమేశ్వరి. ఈ విద్యను రహస్యంగా ఉంచి గురు శిష్య పరంపరంగా లోకంలో వ్యాప్తి జరిగేట్లు చూస్తున్నది కాబట్టి పరమేశ్వరి గోప్త్రి అనబడుతుంది. ఈ గుప్త విద్యను గుప్తంగా ఉపదేశిస్తారు కాబట్టి ఆమె గోప్త్రి. సమస్త భూతాని పాలయన్ రక్షకో జగతి ఇతి గుప్తః. సమస్త భూతములను పరిపాలించి రక్షించుచున్నది గోప్త్రి. స్వయమయాః స్వహ మాతానం సంహృణోతితి గోప్త్రి. తన యొక్క మాయ చేత తానే మరుగుపడుతున్నది అగుట చేత గోప్త్రి. ప్రపంచంలోని అన్ని జీవుల యందు పరమేశ్వరి రహస్యంగా దాగి ఉంటుంది కాబట్టి గోప్త్రి అనబడుతుంది. సత్వగుణ ప్రధానుడైన విష్ణువు యొక్క కృత్యము అంటే ఈశ్వర కృత్యము. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు తనను రక్షించమని ఈశ్వరుని ఈ విధంగా ప్రార్థించాడు: ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని యందు దిండు పరమేశ్వరుడెవడు మూల కారణం బెవ్వడన్నది మధ్యలయ్యుండెవడు సర్వము దానయ్యవా దెవ్వడు వాణి నాతాన్బువు నీశ్వరునే శరణంబు వేడెదను. ఈ ప్రపంచం ఎవని వలన పుడుతున్నదో, ఎవనిలో లీనమై ఉంటుందో, ఎవని యందు లయిస్తుందో, పరమేశ్వరుడెవడో, మూల కారణమాడెవడో, అది మధ్య అంతము లేనివాడెవడో, సర్వం తానే అయి ఉన్నవాడెవడో, అటువంటి ఆత్మభవుడైన ఈశ్వరునే శరణు వేడుతాను. బ్రహ్మ ఏ వస్తువును చేసినా, ఏ వ్యక్తిని సృష్టించినా ఆ వస్తువులోనూ వ్యక్తులలోనూ తాను ఉండిపోతాడు. అయినప్పటికీ ఆ వస్తువును చూసే వ్యక్తికి ఆ వస్తువు యొక్క నామరూపాలు మాత్రమే దగ్గట్టుగా చేసి లోపల ఉన్న పరబ్రహ్మను దాస్తుంది పరమేశ్వరి. ఈ గోపన లక్షణం ఉండబట్టి అమ్మవారికి గోప్త్రి అనే నామం వచ్చింది. ఓం గోప్త్రాయ నమః. ద్వక్షాకరి. శ్రీమాత్రే నమః. రేపు శివరాత్రి సందర్భంగా మాఘమాసంలోనే శివరాత్రి ఎందుకు చేసుకోవాలి కొంచెం వివరణ తెలుసుకుందాము. అమావాస్య ముందు రోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివునికి మహాప్రీతికరమైన రోజు. అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుచుకుంటారు. ఆ రోజున శివుని భక్తితో కొలుచుకుంటారు. ఏడాది పొడవునా వచ్చే శివరాత్రుల్లో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనది కాబట్టి దీని మహాశివరాత్రి అంటూ పెద్ద పండగలా భావిస్తారు. పండగ అన్నమాట వినగానే మనకు పిండి వంటనే గుర్తుకు వస్తాయి. కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు మనసుకే పండగ. ఉపవాస జాగరణలతో శివ సాహిత్యానికి తప్పించే వేడుక. అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు, వాటి వెనక ఉన్న విశేషాలు. చతుర్దశి విశేషము: పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటాము. ఈ తిథులలో ఒక రోజు గడిచే కొద్ది చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను క్షీణచంద్రుడు అని కూడా పిలుస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు మనఃకారకుడు. అమావాస్య నాటికి ఆయన మనసును నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం. తద్వారా మనుషుల ఆలోచన తీరు, వారిలోని ఉత్సాహం మందగిస్తాయంట. ఇలాంటి సమయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయటం వల్ల 2 లాభాలున్నాయి. 1, నిస్తేజంగా ఉన్న మనసు భగవన్నామంతో ఉత్తేజితమవుతుంది. 2, ఎటువంటి కష్టం వచ్చినా వాటిని ఆ భగవంతుని మీద భారం వేసి
నమ్మకం కలుగుతుంది. మర్నాడు నిస్సత్తువగా గడవాల్సిన అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది. మాఘ శివరాత్రి ఎందుకు? శివరాత్రి నాటికి చలి శివ అని వెళ్ళిపోతుందంటారు పెద్దలు. రథసప్తమి నాటికి మొదలయ్యే సూర్యకిరణాల తీక్షణత మరుసటి వారం నాటి శివరాత్రికి వేడిని అందుకుంటాయి. అంటే శివరాత్రి నాటికి చలి వేడి ఒకే స్థాయిలో ఉంటాయన్నమాట. ఎండాకాలం ఉపవాసం ఉండడం కష్టం, చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండు ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా కాస్త అనుకూలించాలి కదా. అలాంటి సమశీతోష్ణ స్థితి ఉండేది మహాశివరాత్రి నాడే. ఉపవాసము, జాగరణ. శరీరానికి ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నంతసేపు అది సుఖంగా ఉంటుంది. సుఖపడే శరీరం మనసుని కూడా జోకొడుతుంది. కానీ ఒక రోజున కనుక శరీరాన్ని ఎండపెడితే నేనంటూ ఒకదాని ఉన్నానంటూ అది మనకి గుర్తు చేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటూ మనసు విచారణ సాగిస్తుంది. ఉపవాస జాగరణలతో శరీరము మనసు రెండు మెలకువతో ఉంటాయి. మనసా వాచా శివుని ధ్యానించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది? బిల్వపత్రం. శివరాత్రి నాడు శివుని బిల్వపత్రంతో పూజించాలని చెబుతారు. 3 కోసలుగా చీలి చూడగానే త్రినేత్రుని గుర్తుకు తెచ్చే బిల్వం, మారేడు మన దేశంలోనే పుట్టిన ఒక ఔషధి వృక్షం. బిల్వ వృక్షం ఎదిగేందుకు ఎర్రటి ప్రత్యేక వాతావరణం అవసరం లేదు. కోసిన తర్వాత కూడా సుదీర్ఘ కాలం నిల్వ ఉండే ఈ దళాలు ఆరోగ్యపరంగా దివ్య ఔషధాలు. అందుకే బిల్వపత్రానికి మృత్యువంచనము అన్న పేరు కూడా ఉంది. సుదీర్ఘ కాలం పాటు శివలింగం చెంతనే ఉన్న ఈ పత్రాలు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయే కానీ గాలిని కలుషితం గావించవు. మరి శివుని బిల్వపత్రాలతో కాకుండా మరే పత్రాలతో పూజించగలం? అభిషేకం. విగ్రహాన్ని స్మరించడం ద్వారా భగవంతుని పూజించుకునే గొప్ప మార్గం అభిషేకం. అందున శివుని అభిషేక ప్రియుడు అంటారు. పళ్ళు పూలు ఏవీ దొరకపోయినా కాసిని బిల్వపత్రాలతో పూజించి లింగానికి అభిషేకం చేస్తే తృప్తి పడిపోతాడు బోలాశంకరుడు. శివలింగం గుడిలో ఉంటే నిరంతరం పైనున్న దార పాత్ర నుంచి నీటి దార పడుతూ ఉండాల్సింది. అభిషేకం అంటేనే ప్రక్షాళన చేయడం అన్న అర్థం వస్తుంది. శరీరాన్ని ఎలాగైతే నీటితో శుద్ధి చేసుకుంటూ ఉంటామో మనసుకి అంటిన మలినాన్ని తొలగించేందుకు సూచనంగా సాగే ఆచారమే అభిషేకం. ఓం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఓం నమః శివాయ. అందరికీ రేపు శివరాత్రి పవిత్ర పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.